చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. ముఖ్యమైనటువంటిది ప్రస్తుతం నెలకొన్నటువంటి రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ వీణా వ్యవహారానికి సంబంధించి మీరు వీణా తరపున సపోర్ట్ చేస్తున్నారు, బలంగా మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ప్రధానంగా ఇందులో ఎమ్మెల్యే తప్పు అసలు ఉందా లేదా, వీణా తప్పు ఏమైనా ఉందా, ఏంటంటే ఏం చెప్తారు మీరు? సార్, ఒకటి 497 అడల్టరీ అనేది స్ట్రైక్ డౌన్ చేశారు. అంటే అది చట్టం, అది తప్పని కాదు. ఒక వివాహిత స్త్రీ ఎవరితోనైనా సంబంధాలు పెట్టుకోవచ్చని సుప్రీంకోర్టే ఒక చట్టం పాస్ చేసేసింది. వీళ్ళు ఏం చెప్తారంటే, అక్కడ నాగేంద్ర గారు, తాతంశెట్టి నాగేంద్ర గారు ఏమంటారంటే, ఆ అమ్మాయి గతంలో ఒక సంవత్సరం ఒకరితో ఉంది, ఇంకో సంవత్సరం ఇంకొకరితో ఉంది, ఇంకో సంవత్సరం ఇంకొకరితో ఉందంట. ఒక ఆడబిడ్డ ఆవిడికి నచ్చిన వాళ్ళతో ఉంది, అది చట్టం అయిపోయింది. అలాంటి బిడ్డని నువ్వెందుకు దగ్గర తీసావు? ఇప్పుడు ఆవిడ చెడు అయితే ఆవిడతో ఉన్నవాడు నువ్వు చెడుగాక నువ్వు మంచి అవుతావా? ఆవిడ చెడ్డది అంటే చెడ్డదాంతో తప్పు చేసినప్పుడు నువ్వు చెడ్డోడివేగా. ఇప్పుడు అంతా జరిగిపోయాక ఆవిడ తప్పుడుది అనే బదులు ఆవిడ తప్పుడుదని తెలుసుకున్నప్పుడు నువ్వే దూరంగా ఉండొచ్చుగా. ఈ రోజు నీకు కష్టం వచ్చిందనో లేకపోతే ఒక రూపాయి అడుగుతుందనో నువ్వు ఆవిడ తప్పుడుది, ఆవిడ అలాంటిది ఇలాంటిది నువ్వు వెళ్ళకుండా ఉండాల్సింది. నీ తల్లి ఏం చెప్తుంది? అర్ధరాత్రులు అపరాత్రులు వచ్చి మా అబ్బాయిని బెదిరించేది, మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం అన్నది. సో అర్ధరాత్రులు అపరాత్రులు వస్తున్నప్పుడు ఆ బిడ్డని ఏదైతే ఆ వచ్చిన మహిళని, అమ్మ నువ్వు రామాక, లేక పవన్ కళ్యాణ్ గారు మా అబ్బాయికి అవకాశం ఇస్తే ఏంటి ఈ పనులు మీరు, అరే ఆగిరా నీకు పెళ్లి చేసి పడేస్తా, ఏ లోకంలో ఆడవాళ్ళు లేరా ఏంటి ఆ పనులు అని ఆ తల్లి ఆ బిడ్డకి భయం చెప్పుండాలి. అతను లేదు లేదు నేను ఒక పదవిలో ఉన్నాను, నువ్వు అలా ఏమనుకోవద్దు, నా గురించి ఆశించొద్దు, వద్దొద్దు అని అతను పక్కన పెట్టుండాల్సి. లేదు నీకు ఆ అమ్మాయి అంటే అట్రాక్ట్ అయ్యో, ఇద్దరు కలిశారు, బాగుంది, ఎదురుంటే మీలో మీరు చూసుకోవాలి, బయట దాకా రాకూడదు. బయట దాకా వచ్చినా పర్లేదు, నువ్వు సామాన్య పౌరుడు అయితే, నువ్వు ఎమ్మెల్యే అయిపోయావు, నీ వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. నీకు నీ గురించి మమ్మల్ని డిబేట్లు అడుగుతారు, సార్ వాళ్ళ ఎమ్మెల్యే మొత్తం ఇప్పి చూపించాడు సార్, విప్పిస్తే విప్పి చూపించాడు సార్ అంటాడు. విప్ అనే ఒక పదవి ఇస్తే విప్పి చూపించినాడు సార్ అంట. అప్పుడు మా లాంటి స్పోక్స్ పర్సన్స్ ఏం మాట్లాడాలా? నువ్వు చేసింది తప్పు, అది తప్పుడుదండి అంట. అది తప్పుడుదైతే నువ్వెందుకు పడుకున్నావురా పోయి తప్పుడు దాంతో? నువ్వెందుకు దాన్ని దూరం పెట్టాలిగా. పెట్టాలి. ఎందుకు దగ్గర పెడుతున్నారు? 3 గంటలు 4 గంటలు నాతో మాట్లాడేవాడండి అంటే నీకంత ఖాళీగా ఉన్నావా? ఆ నియోజకవర్గ సమస్యలు నీకు పట్టవా? ఎప్పుడన్నా ఎమ్మెల్యే అయ్యావా? ఫస్ట్ టైం కదా, చిన్న వయసులో ఎమ్మెల్యే. ఎంత బాధ్యతగా చేయాలి, ఎంతమంది శత్రువులు ఉంటారు. కొత్తగా కూడా కదా రాజకీయాలు, అంతకుముందు సర్పంచ్ గా చేసినాడు. అసలు శత్రువులు ఎంతమంది ఉంటారు, ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఈ చుట్టుపక్కల ఉండే సీనియర్లైనా చేతులు కాలే వరకు ఆకులు పట్టుకున్నట్టుగా చేతులు కాలేక ముందుగానే పార్టీకి ఇంటిమేషన్ ఇచ్చేసి అన్న దృష్టిలో పెడితే ఈ తప్పును రెక్టిఫై చేసి ఉండేవాళ్ళుగా. ఏమయ్యా నువ్వు అమ్మాయిని ఇష్టపడితే అతను అమ్మాయిని విడాకులు తెచ్చుకోమను, మీరిద్దరు పెళ్లి చేసుకోండి, నేనే వస్తాను పెళ్లికి, మా ఎమ్మెల్యే పెళ్లికి నేను రాకని ఎందుకుంటా, తొందర క్లియర్ చేసుకోండి. ఏమా ఏంటిది, ఏదో గొడవలు జరుగుతున్నాయంట కదా, నువ్వు వెళ్ళి విడాకులు తీసుకున్నా పెళ్లి చేస్తాను, గొలపోద్ది, మళ్ళీ ఏదైనా తేడా పడి మీరిద్దరు గొడవ పడి బయటకు వస్తే పార్టీ అలరొద్ది అని చెప్పి ఉండాలా. ఈ రోజు వాళ్ళకు ఇప్పుడు ఆవు మంచిదని చెప్పను, ఈయన చెడ్డదని చెప్పను. మీరు ఒక ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు నిబద్ధతగా ఉండాలి. 10 మంది చూస్తుంటారు, 10 మంది కన్నింగ్ నేచర్ ఉంటారు, 10 మంది గమనిస్తుంటారు. మీరు ఇరుక్కుపోయి మీ వల్ల పార్టీని కూడా ఇరికిచ్చేస్తే అది పార్టీకి చెడ్డ పేరుకి కష్టపడి సంపాదించుకుంటున్న మైలేజ్. ఆయన ఎవరెస్ట్ శిఖరం అంతా ఎత్తుకు ఎగురుస్తాలని చూస్తున్నాడు, ఆ స్థాయికి తీసుకెళ్లాడు. మీరు మళ్ళీ కుప్పదీస్తున్నారు. కర్ణాటక, చెన్నై, లేకపోతే బెంగళూరు, ఈ పరిసర ప్రాంతాల్లో. ఇక్కడ రజనీ గారు, ఆమె తప్పు చేసింది, అతను తప్పు చేశాడు, ఏదైనా సరే సామెత ఉంది, 2 చేతులు కలవకుండా చప్పట్లు రావాలి. ఇలాంటి సందర్భంలో సరే మొదట ఒక వీడియో వచ్చింది, ఆడియో రిలీజ్ చేసినటువంటి సందర్భంలో మళ్ళీ పదే రోజుకొక వీడియో, రోజుకొక ఆడియో రిలీజ్ చేయటం, ఇలాగా రెచ్చగొట్టే విధంగా చేయటం, స్క్రీన్ షాట్లు పెట్టడం, వాట్సాప్ ఇది చేయటం, ఇవన్నీ అంటే కావాలని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనుక వైఎస్ఆర్సీపీ నాయకుల కుట్ర ఉంది అనేది బలంగా వినిపిస్తుంది. దీన్ని ఏ రకంగా చూడాలి? ఒక అడ్వకేట్గా చెప్పండి, ఒక మహిళగా చెప్పండి. సార్, వైఎస్ఆర్సీపీ అయినా, జనసేన అయినా, టీడీపీ అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి సార్. ఒకటి వైఎస్ఆర్సీపీ కుట్ర ఇది అనుకోండి, మనం వెళ్ళి పడుకోమని చెప్పింది వైఎస్ఆర్సీపీ, అమ్మాయిని రెచ్చగొట్టమని చెప్పింది, మనం రెచ్చిపోకూడదు కదా. రెచ్చగొట్టమని వైఎస్ఆర్సీపీ పంపించింది, మనం రెచ్చిపోకూడదు కదా. సరేలేండి, కొన్ని బలహీనమైన క్షణాలు అనుకోండి, సరే మీరు రెచ్చిపోయారు, ఆవిడ రెచ్చిపోయింది, అయిపోయింది. ఇది నుండి కూర్చొని మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఆవిడ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? మీ నుంచి పెళ్ళా, మీ నుంచి డబ్బా, ఇంకేమన్నానా? కూర్చొని మాట్లాడుకోండి. ఒకవేళ డబ్బు మీ స్థాయికి మించి అడుగుతుంది అనుకో, పెట్టండి, పంచాయతీ పెట్టండి. అటు కాదు ఇటు, ఇటు కాదు అటు, అంత ఎంతలా అడుగుతావులేమ్మా, నీ లైఫ్ నువ్వు చూసుకో, ఇదిగో 2 కోట్లు ఇస్తారు, 3 కోట్లు ఇస్తారు, మాట్లాడుకోండి. లేదు నాకు నువ్వే కావాలని అడిగింది అనుకోండి, ఇన్ని రోజుల నుంచి ఆవిడే కావాలని అర్ధరాత్రులు అపరాత్రులు వెళ్ళావు కదా, మరి పెళ్లి చేసుకో.
ఏమవుతుంది? అట్లా తప్పే ఉండదు కదా, మోసం చేయడం ఇప్పుడు తప్పు. అక్కడ అరవ శ్రీధర్కి సంబంధించినటువంటి కొంతమంది సన్నిహితులు చెప్పేది ఒకటి ఉందండి. ముఖ్యంగా అంత ఓపెన్గా అతను మాట్లాడటం, అతనికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలు, ఇంట్లో విషయాలు కానీ అన్ని విషయాలు తనతో చెప్పాడంటే లైఫ్ షేర్ చేసుకుందామనే. కానీ ఈ రకంగా బజారు పాలు చేసింది, ఆమెను గుడ్డిగా నమ్మాడు అనేది ఒకటి. ఇక్కడ మనం రెండు వైపులా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అక్కడ వీణా ఆవిడ ముఖ్యమైనటువంటి వ్యక్తే. ఇక్కడ అరవ శ్రీధర్ ఆయన ఒక ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా ఉన్నారు ఒక మంచి కీలకమైనటువంటి పార్టీలో. ఇలాంటి సందర్భంలో దీన్ని కొంతమంది రెచ్చగొట్టే విధంగా చేశారు. దీని వెనుక వైఎస్ఆర్సీపీ ఉంది అంటే కూటమిలో జనసేన బలంగా ఉంది కాబట్టి జనసేనను బలహీనపరచాలి అనే ఒక కుట్ర జరిగింది అనేది వినిపిస్తుంది. అది వాస్తవమేనా? సార్ ఒకవేళ అతను ఆవిడ నమ్మి అన్ని చెప్తే ఆవిడ అతన్ని మోసం చేస్తే అఫ్ కోర్స్ అలా జరిగి ఉంటే ఓపెన్ గా ఇద్దరు కూర్చొని దీని గురించి ఎప్పుడో ఎస్పీ కంప్లైంట్ ఇచ్చారన్నారు చూడండి. ఆ ముందే ఎస్పీ కంటే ముందే ఇద్దరిని కూర్చోబెట్టి చర్చలు చేసి క్లియర్ చేసి ఉండాల్సింది. క్లియర్ కూడా అవ్వలేదు అనుకోండి, వేస్తే వేయని కేసు అన్నిటికీ సిద్ధమై ఉండాలి. అందుకనే బహుశా 2 రోజుల క్రితం రిలీజ్ చేసిన లెటర్ లో వ్యక్తిగత విషయాలకి పార్టీకి ఎటువంటి సంబంధం లేదు అన్నారు. అంటే పార్టీ దృష్టికి వచ్చేసింది. అంటే ఆ అమ్మాయి రేపు బయటపడబోతుంది. నేను చూస్తున్నా ఇక 2 రోజుల్లో నేను బయట పెట్టేస్తాను, 2 రోజులు అని ఒక అతనికి చెప్పిందేమో, అతను పార్టీకి చెప్పినాడేమో, ఆ దాన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీ ఒక లెటర్ రిలీజ్ చేసిందేమో. తగ్గట్టుగానే 2 రోజుల తర్వాత ఇది రిలీజ్ అయింది. మాకు అసలు అర్థం కాల లెటర్ చూస్తే. వివాహేతర సంబంధాలు ఇదేంట్రా ఎలా రాసినారు, ఎవరు 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 కిరణ్ రాయల్ అన్న అంతకుముందు ఒక ఎలిగేషన్ లో దొరికినాడు. సరే అది అయిపోయింది కదా, అది క్లియర్ చేసేసుకున్నారు, మాట్లాడుకున్నారు, ఎవరేదో జరిగిపోయింది. మళ్ళీ ఇంకెవరు ఉన్నారు, మళ్ళీ ఆవిడే వెలుగులోకి వస్తుందా, మళ్ళీ అన్నకేమన్నా కిరణ్ రాయల్ అన్నకేమన్నా చెడ్డ పేరు తెస్తున్నారా, లేకపోతే ఇంకోట. సార్ వ్యక్తిగత విషయాలు ప్రతి ఒక్కరికి మైనస్లు ఉంటాయి సార్. మీకైనా నాకైనా లోపల ఇంకో కోణం ఉంటుంది. ఆ కోణం వల్ల మన కుటుంబానికి, సొసైటీకి, మన పార్టీకి చెడ్డ పేరు రానివ్వకూడదు. నేను ఆ దృష్టిలో మీకు అవకాశం ఇస్తే మీరు విలువైన సమయాన్ని నియోజకవర్గానికి కేటాయించకుండా ఆ అమ్మాయితో కేటాయిస్తారా? అమ్మాయితో కేటాయిస్తూ అమ్మాయి అలాంటిది ఇలాంటిది అని చెప్తారా? అలాంటిది ఇలాంటిది అయితే ఎందుకు దగ్గర రానిచ్చారు? నమ్మి రానివ్వడానికి ఆవిడేమన్నా అవివాహితురాలా, పెళ్లి కాని పిల్ల, అన్ని తెలిసిన పిల్ల? ఇవి ఇప్పుడే తెలిసిందా, మీకు ఎప్పుడో తెలుసా? ఆవిడ ట్రాప్ లో మీరెందుకు పడ్డారు? ఇంకా దీనివల్ల ఒకళ్ళు ఎక్కడైనా సంతకాలు పెట్టేసి ఉంటే రోడ్డు కాంట్రాక్ట్ లో, మైనింగ్ కాంట్రాక్ట్ లో అక్కడ ఇక్కడ ఇంకెంత నష్టం జరిగేది పార్టీకి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి అని భయం చెప్పడమే తప్ప ఏదైతే రైల్వే కోడూరు ఎమ్మెల్యే మీద నాకు పర్సనల్ గడ్జి ఏమి ఉండదు సార్. మంచి అవకాశం కదా, జాగ్రత్తగా కాపాడాలి. అందరు మిమ్మల్ని తిడుతుంటే మమ్మల్ని తిట్టినట్టు, మీ గురించి డిబేట్ లో అడుగుతుంటే మాకు మేము తలదించుకుంటున్నాం. ఆ కోపం మీ మీద కాకపోతే ఎవరి మీద చూపిస్తాం?